వెల్కమ్ బ్యాక్ అండి. ఏదో ఇక్కడ ఆయన ఒక ఇంజనీరు, నేను ఒక ఇంజనీరు. హౌ మెనీ ఇంజనీర్స్ డస్ ఇట్ టేక్ టు స్క్రూ లైట్ బల్బ్ అనేది ఒకటి. Obviously a lot. Obviously a lot. How many sound engineers does it take to screw up the audio feed అనేది we figured out it takes at least 3. ముగ్గురు ఉన్నారు అక్కడ సౌండ్ ఇంజనీర్లు. ఎనీవే వెల్కమ్ బ్యాక్. సారీ ఫర్ ద ట్రబుల్. ఇదేమైందో తెలీదు, సడన్ గా ఇట్ మే బి ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్ ఆన్ మై ఎండ్ అండి. సడన్ గా ఒకసారి వీక్ అయిపోయింది. I don't know why that happens. Anyway, చెప్పండి. I don't know where we stopped. కేసీ చేకూరి మాట్లాడుతున్నప్పుడు ఆవేదనతో మాట్లాడారు. ఉన్నారా ఫోన్? కేసీ మీరున్నారా ఇంకా? సారీ, కెన్ యూ కాల్ అగైన్? ఏదో అంటే ఇక్కడ ఒక ఆవేదన అంటే ఒక విషయం చెప్పాలండి. ఆయన ఆవేదన అంటే ఆయన చెప్పారు, ఒక పోస్ట్ గురించి చెప్పారు. ఆయన ఫేస్బుక్ లో ఆయన రాసిన ఒక పోస్ట్ ఒకటి ఉంది. ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇంత అదే చూస్తాను, అది ఆ పోస్ట్ ఏదో దాని గురించి చెప్తున్నారు. దట్ వాజ్ యాక్చువల్లీ షేర్డ్ బై సెవరల్ పీపుల్ అన్నమాట. దాని సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఇంకా దొంగలు దోపిడీదారులు ఇట్లా అంటూ మాట్లాడిన ఒక 5 కోట్ల మంది ప్రజలని పట్టుకుని దొంగలు దోపిడీదారులని చిత్రీకరించిన ఈ తెలంగాణ ఉద్యమ నాయకత్వం, నేను నాయకత్వం అంటున్నాను. ప్రజలు ఏంటంటే, నాయకులు చెప్పింది నమ్మిన ప్రజలు చాలా మంది ఉన్నారు. అంటే ప్రజల్లో తప్పు ఉందో లేదో తెలియదు, అది ప్రజల యొక్క ఇది పీపుల్ ఆర్ షీప్ అని చెప్తారు కదా. సో అది పక్కన పెడితే, సో ద థింగ్ ఈజ్ డోంట్ బి క్వైట్ అనేది అతని సిద్ధాంతం అక్కడ. దట్ ఈస్ వాట్ హీ వాజ్. డోంట్ బి క్వైట్ ఈజ్ ఓకే, బట్ ఏం చేయాలి అనేది మనకు కొంత స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నాం. కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. ఐ హోప్ దిస్ టైమ్ ఇట్ ఈస్ బెటర్. హలో అండి. చెప్పండి. ఒక్కాయ నుంచి ఎవరు? రామా? చెప్పండి రామ్ గారు, చెప్పండి. We really appreciate your efforts అండి. Just couple of questions. నేను ఈ రాజ్యసభలో ఓటింగ్ అది లైవ్ చూసాను. అసలు అక్కడ ఓటింగ్ స్పీకర్ కి ఎస్ నో ఏది కావాలో అది ఆల్రెడీ ప్రీ డిటర్మెంట్, అంతే కదా. ఎవరు ఓటేస్తున్నారు, ఎవరు ఓటేయట్లేదు అలాంటి ఏం లేదు. సో అసలు అలాంటప్పుడు మన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైతే వాళ్ళు ఎందుకు ఓటేసారనేది మనకు ఎలా తెలుస్తుంది? అంటే పార్టీ పరంగా ఏదో అనుకున్నాం, ఇంకా వాళ్ళని నేను ఏం లేదు వేసాను, లేకపోతే ఆయన నెక్స్ట్ చిరంజీవి అటు ఇటు మాట్లాడాడు అనుకోండి, ఏ చేశాడు అనేది ఎవరికి తెలియదు. అవును. సో అలా ప్రీ డిటర్మెంట్ గా ఎలా అసలు ఈ సిస్టమ్ పనిచేస్తుంది? అసలు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ సో సాడ్ లైవ్ టెలికాస్ట్ చూసినాక. ఇండియన్ పీపుల్ ని ఎలా ఇంత దుర్మార్గానికి ఎలా చేస్తున్నారు ఈ పొలిటీషియన్స్, స్పీకర్లు, అసలు లోక్సభ, రాజ్యసభ, అసలు ఐ ఫెల్ట్ సో బ్యాడ్. దర్ ఇస్ నో డెమోక్రసీ. మీరేదో ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా జరుగుద్ది అనుకోవటం, అట్లీస్ట్ ఈ గత వారంలో జరిగిన పరిణామాలు చూస్తే యూ కెన్ హ్యావ్ నో హోప్స్. మీరు ఇందాక కేసీ గారి కాల్ విన్నారో లేదో, అదే చాలా ఆవేదన. నేను చెప్పేది, మనం ఇప్పుడు కాదు, ఇంకో వచ్చే 10 సంవత్సరాలు మనం ఉద్యమించాలి. మీరు మీ ఇష్టం ఉన్నంత ఉద్యమించండి, మీకు నయా పైసా రాలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఐఎమ్ టెలింగ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇట్ విల్ నాట్. అందుకని అంటే మనకు స్పష్టత ఉండాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా మనం కడుతున్నాం. దానికి ప్రతిఫలంగా మనకు వచ్చేది చాలా తక్కువ. ఇవాళ తెలుగు ప్రజలు మేల్కొని, తెలంగాణ కాదు, కోస్తా రాయలసీమ కాదు, తెలుగు ప్రజలు అందరూ కూడా ఈరోజు మేల్కొని మనం పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడలు. మనం స్వయం ప్రతిపత్తి కొరకు పోరాడాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సో కేసీ గారు వింటూ ఉంటే ఆయన చెప్పేది, నేను ఆయనకు చెప్పదలుచుకుంది ఒకటే, మీ ఆవేదన అర్థం చేసుకుంటాను. మీరు ప్రజలతో ఎప్పుడైతే మాట్లాడేటప్పుడు దానికి ఒక పరిష్కార మార్గం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మీరు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పోరాడినా కూడా మీకు నయా పైసా రాలేదు. కొత్తగా ఆవిర్భవించిన 3 రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన ప్రకారంగా ఎక్కడ కూడా వనరులు ఇచ్చిన సందర్భాలు లేవు, ఇప్పుడు కూడా రావు.
మనం ముఖ్యంగా మీరు కనుక మన స్వయం ప్రతిపత్తి కొరకు పోరాటం, ఒకటి కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పటం, ఈ విధంగా చేయటం తప్పు అనేది. రెండవది ఆర్థికంగా కూడా మన రాష్ట్రాలకి చాలా లాభం. బికాస్ ద మనీ దట్ ఈస్ గెట్ సెంట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి మిస్యూజ్డ్ లెఫ్ట్ అండ్ రైట్. అంటే ఏమన్నా మనం కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలంటే దేశ రక్షణకు, విదేశాంగ వ్యవహారాలకు, డబ్బుల ముద్రణకు, ఆర్బీఐ ఇట్లాంటి వాటికి తప్పదు. నేను ఒక చిన్న డిఫరెన్స్ అండి ఇక్కడ చక్రవర్తి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. మీరేం చేస్తున్నారు అంటే మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఇక్కడ స్టేట్స్ రైట్స్ వర్సెస్ సెంట్రల్ రైట్స్ గురించి చెప్తున్నారు మీరు. అంతవరకు ఓకే, దేర్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ ఫైట్ దట్ యూ నీడ్ టు టేక్ అప్ ఆన్ దట్ వన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్ల జస్టిస్ జరిగింది అనుకున్న తెలంగాణ విభజనవాదానికి పక్కన పెడితే, సో అదే పోరాటం అక్కడ, ఆ పోరాటంలో అక్కడ అర్థం కనపడదు. అందుకని ఆ పోరాటాన్ని పక్కన పెట్టి ఇక్కడ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, ఇది తరంగా ఫౌండర్ గా చెప్పట్లేదు, వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, ఏ రోజు అయితే పాఠ్య పుస్తకాల్లో ఆంధ్ర వాళ్ళంతా దోపిడీదారులు, వాళ్ళని వెళ్ళగొట్టాము, ఉద్యమం చేసి తరిమేశాము ఇలా రాశారో, ఆ రోజున తెలుగుతనం చచ్చిపోయింది, యూనిటీ అనేది చచ్చిపోయిందండి. అది అలాంటి సంఘటనలని ఎలా నిలుపుకోగలదు, ఇది ఈజీ గోయింగ్ టు బి పాసిబుల్ అనేది ఆ పాఠ్య పుస్తకాలు. ఇప్పుడు 5.5 కోట్ల మంది సర్వసభ్య సమావేశం జరిపి 4.5 కోట్ల మందిని దోచుకోవటం అనేది ఇది ఇంపాసిబుల్, అది అందరికీ తెలుసు. కానీ అది పాఠ్యపుస్తకాల్లో చేసి అది ఒక హిస్టరీగా చూపించేసి ఇలాంటివన్నిటిని సంధి కలపటం, అది ప్రజల మనస్థల్లో ఈ ద్వేషాలు నిరోధించడం ఎలా చేయటం అనే దాని గురించి నేను దట్ కైండ్ ఆఫ్ ఎ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది ఎలాగనేది నేను, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. మోర్ అబౌట్, లెస్ అబౌట్, మై పాయింట్ ఈజ్ లెస్ అబౌట్ సెంటర్ వర్సెస్ స్టేట్, పీపుల్ వర్సెస్ పీపుల్. మీరే కాదంటే ఇప్పుడు విశాలాంధ్ర మహాసభ గోయింగ్ ఫార్వర్డ్, ఇంక ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఏం చేయాలి అంటే, తెలుగు ప్రజలందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలి, ఈ విద్వేష భావాలు పోవాలనే దానికి మనలాంటి సంస్థలు, మనలాంటి వాళ్ళందరూ పోరాడతాం, కరెక్టే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మనకు ఏ విధంగా అయితే మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా మోసపోయామో, ఇతర రాష్ట్రాలకి, ఇతర జాతులకి ముప్పు రాకుండా కాపాడుకుంటే గానీ భారతదేశం నిలబడదు. ఇవాళ కోట్లాది మంది ప్రజలు భారతదేశంలో ఎందుకు ఉండాలి అని అడుగుతున్నారు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాలకు వస్తే, మీకు ఇంకో కొన్ని దశాబ్దాలు, 2-3 దశాబ్దాల్లో భారతదేశం అనే దేశం ఉండకపోవచ్చు. ఆ దూరదృష్టితో కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం, అది నేను చెప్పేది. దానికి ముఖ్యంగా మనం చేయాల్సింది, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద స్టేట్స్. అదర్వైజ్ దీస్ నేషనల్ పార్టీస్ విల్ డిస్ట్రాయ్ these states and the identity that these the regional identity, regional culture, regional language, regional heritage, regional pride ane danni, the only way you can do that is by splitting them, by making them like, oh, you are not unique, you are in your own pocket, you are unique anedi. So okay, caller unnara andi Ram. Yeah, one last comment andi. Asalu Delhi lo క్లీన్ పొలిటీషియన్ కానీ క్లీన్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉన్నారా ఈ స్పీకర్ లా నుండి? అన్సారీ ఏదో కొంచెం క్లీన్ అనుకున్నాము, బట్ ఈ వాజ్ నాట్ దేర్ ఆన్ ద డే ఆఫ్ వర్కింగ్. మేబీ అతను కావాలని ఆ రోజు ఏదైనా బయటకు పంపించారా? I don't know. A clean politician might be an oxymoron. It probably doesn't make sense. కానీ మనకు తెలియదండి, లాట్ ఆఫ్ స్పెక్యులేషన్. బట్ ఎనీవే ఇట్స్ వాటర్ అండర్ ద బ్రిడ్జ్. ఇప్పుడు మనం సీఎం రమేష్, మన సుష్మా చౌదరి, వీళ్ళందరూ పెద్ద బిజినెస్ మెన్ కదా, వాళ్ళు ఆ డే అంతా అక్కడ బోర్డు పట్టుకుని నుంచోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే, దే ఆర్ ట్రైయింగ్ టు కీప్ దిస్ యునైటెడ్, బట్ ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. యు నో, దే హావ్ కోర్స్ ఆఫ్ మనీ స్టాండింగ్ దేర్ లైక్ హెల్ప్లెస్లీ. అసలు అంటే they were not doing that. I'm sorry, they were not standing there helplessly. సేవ్ ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలుగుదేశం పార్టీ అని చాలా పెద్దగా కనిపిస్తుంది బోర్డులో. దే ఆర్ మార్కెటింగ్ దర్ పార్టీ టు ద రీజన్స్. తెలుగు ప్రజలని నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీ. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ హావ్ టు సే ఇట్. తెలుగు ప్రజలు, ఐ డోంట్ నో ఇఫ్ ఐ అగ్రీ విత్ దట్ అండి. ఇప్పుడు who cast the first stone అనే దాన్ని బట్టి ఆలోచిస్తే doesn't matter అండి, they all. So I'm not saying తెలుగుదేశం పార్టీ is worse than YSRCP. I'm not saying that. But
తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడటానికి పుట్టిన పార్టీ. ఈరోజు రాష్ట్ర విభజనకు అనుకూలం అని చెప్పి ఇట్స్ లైక్ కంప్లీట్లీ కన్ఫ్యూజింగ్. ఐ మీన్ ఢిల్లీలో ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన నిరాహార దీక్ష ఈజ్ లైక్ మేడ్ ఇట్ లాఫింగ్ స్టాక్ అక్కడ ఢిల్లీలో. నేషనల్ మీడియా గోస్ అండ్ ఆస్క్స్ వాట్ డు యూ స్టాండ్ ఫర్? ఐ మీన్ ద గై కెనాట్ ఈవెన్ ఆన్సర్. వాళ్ళు అక్కడ రాజ్యసభలో నిలబడి ఐ మీన్ తెలుగుదేశం పార్టీ that looks to me more prominent than Seva. Okay, let me ask you on that. Miru, you are coming heavily on Chandrababu Naidu Telugudesam. YSRCP mana Jagan, he was like coming out like so happy in parliament lo bill chesinappudu. It is, there is widespread belief that Jagan is the one who wants the division at any cost. Ane widespread belief. Actually, you yourself said there is one party who openly says they are pro-United and secretly they are pro-division. No, the reason I say it, I mean, again, I not pure speculation, na పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం కాదు. మీరు సమైక్యం అని చెప్పినప్పుడు మీరు అన్ని ప్రాంతాల్లో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమైక్యం. తెలంగాణలోను, కోస్తాలోను, రాయలసీమలోను మీరు సమైక్యం అని చెప్పి ఇక్కడ దుకాణం మూసుకుంటే కైండ్ ఆఫ్ క్వశ్చన్ యువర్ ఇంటెన్షన్స్. కెన్ దట్ క్వశ్చన్ బి టాస్డ్ అవుట్ అట్ విశాలాంధ్ర మహాసభ ఆల్సో? ఎందుకంటే మీరు యూ డిడ్ నాట్ మేక్ ది సేమ్ ఎఫర్ట్ ఇన్ ద తెలంగాణ రీజన్ ఆల్సో. అదే అది మీ మీద కూడా రావచ్చు కదా అది. దట్స్ ఎ ఫెయిర్ argument or fair question to be asked. No, we have made our attempts. Absolutely we have made. The point is the kind of access that YSRCP has, the kind of base they have in the Telangana. Ee roju kuda nenu anukuntanu YSRCP ganuka Telangana jillalo పోటీ చేస్తే minimum 10% కు తక్కువ అయితే ఓట్లు రావు. They may even get at least 20% also. మాకు కాల్ ఉన్నట్టున్నాడు 5 or 10 or maybe we can mobilize a few hundred people to go into the Telangana district and the police won't allow us. See, we tried to have meetings in Mahbub Nagar, the permissions denied. We tried to have meetings in Hyderabad, permissions denied. See, మేము రాష్ట్ర ప్రభుత్వం మాకు కల్పించే భద్రత వాళ్ళు కనుక మాకు ఇచ్చే అనుమతుల మీద ఆధారపడే మేము ఏ కార్యక్రమాలు చేసినాం. But they are a much stronger organization. It's a political outfit with deep pockets and big cadre. So వాళ్ళే చేయలేకపోయినప్పుడు then the question comes, what are the intentions? The blame has to be taken by everyone. I'm not singling out Telugudesam party, but I kind of was questioning మన caller పేరు మర్చిపోయాను. అంత డబ్బున్న వాళ్ళు అంతసేపు నిలబట్టం అంటే ఐఎమ్ లైక్ they bought their seats. I'm sorry to say it. They got there by their own wish, by buying out. These days Rajya Sabha MP seats are for sale. I think the going price is about 30-40 crores. ఒక కాలర్ ఇంకో కాలర్ ఉన్నారండి. థ్యాంక్స్ అండి రామ్ గారు. ఇంకో కాలర్ ఉన్నట్టున్నారు లైన్ లో. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. మీరు వెనకాల రేడియో కట్ చేస్తారా? థ్యాంక్ యూ. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి ఫస్ట్. హలో హలో అండి, మాట్లాడుతున్నాం, మాట్లాడండి. యువర్ ఆన్ ఎయిర్. ఆయన ఓకే, సౌండ్ ఇంజనీర్ కదా, కట్ చేయండి ఆయనకి. ఐ థింక్ హీఈస్ నాట్ లిజనింగ్ టు అస్, ఆర్ మేబీ హీ కనెక్టెడ్ అస్ ఇన్కరెక్ట్లీ. చక్రవర్తి, మీరు ఈ ఇంకొక కాలర్ ఉన్నట్టున్నారు. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. రాజా గారు చెప్పండి. వీఆర్ లైవ్, చెప్పండి. ఏమన్నారు? నేను కాల్ చేయమని పెట్టాను కదండి అందరికి. కాల్ చేయమనే చెప్తున్నాను మొదటి నుంచి. అందరినీ కాల్ చేయండి. ఆంధ్రానా తెలంగాణ అని ఇప్పుడు అక్కడ అలా పక్కన పెట్టండి. ఇప్పుడు వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అనేదాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు చక్రవర్తి గారు, నేను, మీరు మీ ప్రెమిస్ నేను ఇప్పుడు ముందుగా ఖండించదాన్ని, తర్వాత మీకు అవకాశం ఇస్తాను మాట్లాడతాను. మీ ప్రెమిస్ ఏంటి? ఆంధ్రానా తెలంగాణ అని ఏదో కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. నేను అన్నది ఏంటి? చక్రవర్తి గారు, నేను సమైక్యవాదులో అవతల పక్క వాదాలు వినటానికి మీకు ఆహ్వానం చేస్తున్నాము అని చెప్పాను. మీరు ఇప్పుడు ఫోన్ చేసి మీరు మమ్మల్ని ఆంధ్రానైనా
తెలంగాణ లేదా అన్నట్టు మాట్లాడితే అర్థమేమన్నా ఉందండి రాజా గారు? చెప్పండి. నా గో హెడ్, ఫ్లోర్ ఈజ్ యువర్స్. వన్ సైడ్, ఓన్లీ వన్ సైడ్ పోతూ ఉంటే అందుకని కాల్ చేయమని చెప్తున్నా కదండి. ఇంకా మీరు కాల్ చేయమని చెప్తున్నా కదా. కాల్ వచ్చిన కాల్స్ అన్ని తీసుకుంటున్నాము. వీఆర్ నాట్ స్క్రీనింగ్ ఎనీథింగ్. ఆవేశపడకండి సార్, మీరు ఆవేశపడకండి. నా ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే ఆల్ వన్ సైడ్ వస్తుంది. ఎప్పుడైనా ఈ టాపిక్ మీరు పెడితే 90% కాదు, 95% కాదు, అపోతే 100% చూస్తున్నా కదా. అది వన్ సైడ్ పోతుంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ రావడానికి నేను ఎక్స్ప్లెయిన్ అన్నట్టు అంతే. చెప్పండి. మాకు కూడా బాధే సార్. ఎంత తెలంగాణ కావాలన్నా కూడా వద్దనుకున్నారు. అది ఒక రకంగా అయినా అయింది. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఇంత చర్చ, ఇంత లైవ్ వీడియో వస్తున్నాయి. అప్పుడు ఇంకా మీరు చేయనప్పుడు ఇవన్నీ లేవు. అప్పుడు ఇన్ని బాధలు మీరు కూడా ఎప్పుడైనా కలిగించారు. అది గొంతులు వచ్చింది ఇవన్నీ మాట్లాడదంటే అక్కడ కూడా ఆ రోజు అన్నారు. అప్పుడు మీడియా లేవు ఉన్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇదంతా ప్రజలకు ఎక్కింది కాబట్టి అటు ఇటు కొంచెం టెన్షన్స్ విపరీతంగా ఉన్నాయి సార్. మీరు కూడా చిన్నగా అర్థం చేసుకోండి సార్. ఇక్కడ మీద ప్రొఫెసర్ జయశంకర్ కూడా మీద ఆయన బుక్కులు రాసిండు, ఆయన పోతే ఇన్నాడు. ఆయన గురించి ఆ బుక్కుల గురించి చదివిన గురించి ఒకరిని తీసుకొచ్చి పెట్టుంది. పెడితే మీకు కాంబినేషన్ మంచిగా వస్తుంది రిజల్ట్ కూడా. వన్ సైడ్ పోతే మీరు కూడా ఏంటంటే ప్రజలకు ఆంధ్రప్రదేశ్ నేను కూడా టీవీలో చెప్పాను కూడా, మోసపోతున్నారు, మిస్లీడ్ అవుతున్నారు. అటువంటి పరిస్థితి ప్రజలకు వచ్చింది అంటే దానికి కారణం మీడియాని. అందులో మీరు కూడా భాగస్వామ్యం చేసిన అనేది నా బాధ. అందుగాక ప్రజలకు తెలుసుకోవాల్సిన ఏంటంటే అటు సైడ్ కూడా ప్యూరిటీగా వినాలి. ధర్మం అనేది ఉంటుంది కదా సార్. అటు ఇటు అంటే మేధావులు ఉంటారు, అక్కడ మేధావులు ఉంటారు, మేధావులు ఉంటారు. ఈ రెండు మేధావుల కలయికనే కదా సార్ మనం. లేదులేండి, కేసీఆర్ ఉద్దేశంలో అవతల పక్క మేధావులు అనేవాళ్ళు లేరు. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని రాజా గారు. చెప్పండి, ఇక్కడ విద్వేషాలు అనేవి ఒక మూల కారణం ఉన్నది కాదంటారా మీరు? ఆ విషయం విద్వేషాలు ఉన్నాయా లేవా అని చెప్పండి. విద్వేషాలు అనేది వచ్చినాయి సార్. అది ఎందుకు వచ్చినాయి మీరు చెప్పాలి. అదే ఎందుకు వచ్చినాయి అన్నది సరే. ఇప్పుడు 5 కోట్ల మంది దొంగలు దోపిడీదారుల 5 కోట్ల మంది దోపిడీ దొంగదారులు అంటే మీరు అంతగానో డీప్ పోయి మీరు అట్లా అంటే వాదన అలా వచ్చిందని అడుగుతున్నారండి. అన్నారా? ఇప్పుడు మీద చెప్తాను 1,00,000 కోట్లు తిన్నాడు అంటే మాకు పంచిడు. ఆ 1,00,000 కోట్లు ఎవరు పంచిందంటే కాంట్రాక్టులు పంచాడు. అంటే అలా ప్రజలు ఇన్వాల్వ్ అయిందా అంటే అది అయినట్టు కాదు, కానట్టు కాదు. ఇది కూడా అంతే, అయినట్టు కాదు, అన్నట్టు కాదు, కానట్టు కాదు. అది ఎట్లా అర్థం చేసుకుంటే వాళ్ళకి కూడా ఆ దొంగలకు పోతుంది. ఆ దొంగలు భయపడాలి. మీకు భయపడాలి సార్. అంటే దొంగల్ని సింగిల్ చేయలేదు కదండి. సామాన్య ప్రజలు, సామాన్య కూలీ, సామాన్య రైతు, సామాన్యులు ఏదో పట్టకుటి కోసం హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తుల్ని వీళ్ళందరినీ ఏకంగా చేసి ఇట్లా మాటలు వచ్చాయి కదా. నేను అనేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టండి రాజా గారు. ఇప్పుడు మీరు నా కార్యక్రమం చాలా రోజుల నుంచి వింటున్నారు. సో నేను నా మనసులో అనుకున్నది చెప్తాను, నేనేం వెనకాడకుండా చెప్తాను. కానీ నాకు ఇక్కడ ఫోకస్ ఏంటంటే ఆ విద్వేషాలన్నీ పోయి మనం ముందుకు వెళ్ళెత్తినప్పుడు ఒక ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఒక తెలంగాణ ప్రాంత వ్యక్తిని పుట్టిన వ్యక్తి కలుసుకుంటే సహృదయంగా మాట్లాడే సిచ్యువేషన్ రావాలి అంటే ఏ విధమైన అపోహలు లేకుండా చేయాలంటే ఏం చేయాలన్నది మీరు చెప్పండి. మీరు పర్సనల్ గా ఏం చేయగలరో చెప్పండి. నేను అక్కడ ఇస్ దట్ ఎ గుడ్ డిస్కషన్ టు హ్యావ్ రైట్ నౌ? చెప్పండి సార్. నిన్ననే ఒక న్యూస్ చూసినా సార్. తండ్రి భార్య చంపేసింది. తండ్రిని చంపేస్తే పిల్లలు అనాథలేదు. 5 బిడ్డలు, 9, 8, 6, 3 పాప బిడ్డలు 5 పిల్లలు ఆడోళ్ళే. వాళ్ళ అనాథలైన టీవీలో చూడగానే ₹1,00,000 చెక్ రాసి నేను నా బిడ్డ బర్త్డే రేపు పంపిస్తున్నా అక్కడికి. అది ఎవరు ఏ ప్రాంతంలో చూడలేదు. అక్కడ తర్వాత ప్రాంతం చూస్తే కర్నూలు ఉన్నది. అంటే అమౌంట్ కూడా డబల్ చేసిన. అంటే సార్ ఇప్పుడు మీరు చూడండి, నాకు ఏ ప్రాంతం అన్నా సార్ నాకు బాగా కలిగింది ఇచ్చిన నేను. అట్లనే ఒక పెళ్లిళ్ళు అంటే మీకు తెలియదు, అది ₹1,00,000 ఇచ్చిన అది ఆంధ్ర వాళ్ళు ఇంటికి పోతే నన్ను ఏమన్నారు సార్, మీరు బీరోళ్ళు, మీకు ఏ డబ్బు లేదు అన్నది వాళ్ళ అమ్మ. అంటే అది సాయం చేసినప్పుడు ఇంటికి పోయినాక ఆ మాట ఇంతవరకు నేను పైసలు అడిగాలి. మీరు బోయిలు పట్టుకొని బోయిల పల్లకిలో పోతారు. మీరు అంత పూర్ కాదు. మేము వచ్చినప్పుడు నేను వెనకట 50 వచ్చినప్పుడు అంత పూరెస్ట్ పూర్ మీ ప్రజలు అన్నది. అది పూర్ కాదు, కల్చర్. అది అట్లా అర్థం చేసుకుని మాట్లాడాలి. నా మిగతా అది గుండె వలిగింది. అది ఇట్లా అంటే మాకు అంత తయారు చేసినప్పుడు ఒకరితో మేము అడగలేదు. ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు. మంచి వాళ్ళు పర్సన్స్ మంచి కొట్టులు బిడ్డలు అంత మంచి వాళ్ళే. కానీ ఇంకోటి మీరు అట్నే ఇల్లు కట్టుకుంటే పైసలు ఇచ్చిన నా వల్ల నేను లైఫ్ ఎక్కట్లేదు. హెల్త్ క్రియేట్ అయింది ఇక్కడ సార్. నేను ఏం చేసిన అంటే నాకు దమ్మున నాకు మీ లెక్కనే మీరు తెలుగు గురించి ఎంత పోరాడుతున్నా తెలుగు ప్రజల గురించి మీకు రైట్స్ ఉంటాయి. అట్లనే నాకు ఉన్నాయని చెప్పగలుగుతాను.
దట్ ఈస్ అడ్మైరబుల్ అండి. ఇప్పుడు బాధల్లో మీరు చేయలేదు సార్. ఇప్పుడు మీరు అన్నారు మీరేదో కల్చర్ అది అంటున్నారు. నేను ఒక మాట సార్ సార్ ఏంటంటే సార్, ఎప్పుడైనా మనకు స్టోరీస్ చెప్తారు. ఏది ఒంటె గుడారం అంటారు. ఒంటెని తలకాయ ఇచ్చి వర్క్ పెట్టుకుంటా అంటది. తర్వాత ఒంటి వస్తే మా నిలబడుతుంది. ఈ స్టోరీ విన్నాం. అది ఇప్పుడు తెలంగాణలో జరిగింది కూడా అదే. కృతజ్ఞత భావం ఉండాలి ఆంధ్ర వాళ్ళకు కూడా. అయ్యో ఇన్ని రోజు మనకి ఇది ఇచ్చిండ్రు, ఇన్ని వాడుకున్నాం, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు, సో వీఆర్ హ్యాపీ. మన కుదరట్లే కదా అన్న భావం ఎందుకు లేదు? కలిగింది ఒక్కటే ఒక్కరకు డాక్టర్ రమణారెడ్డి. అంటే యూట్యూబ్ లో డాక్టర్ ఎండి రమణారెడ్డి అని కొడితే వస్తుంది. ఆయన చెప్పాడు క్లియర్ గా, మనం వాడుకున్నాం, మనం అన్ని వాడుకున్నాం, గులాబ్చారులు వాడుకున్నాం, అన్ని వాడుకున్నాం. ఇక మనకు రుణపడి ఉన్నాం వాళ్ళకని అంటాను. అటువంటి గుణం రాలేదు అంటే ఆంధ్ర వాళ్ళకు ఎంత సబ్జెక్ట్ మిస్లీడ్ అయింది అది తెలుసుకోండి. చెప్పండి సార్ మీరు కూడా. సరే, మీ ఆవేదన మీరు ఎక్స్ప్రెస్ చేశారు. కాకపోతే నేను అనేది ఏంటంటేనండి, ప్రజలలో ఈ విద్వేషాలు సృష్టించడానికి రాజకీయ నాయకులు, నిరుద్యోగ రాజకీయ నాయకులే కారణమని నేను ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. మీరు ఇప్పుడు చెప్పిన దాని వల్ల నా అభిప్రాయం కొంచెం కూడా మారలేదు. మీరు తీసుకున్న 1-2 ఉదాహరణలు, ఆ 1-2 ఉదాహరణలు అటుపక్క కూడా చూపించవచ్చు. అది ఇట్ ఈస్ మంచి చెడులు 2 పక్కల ఉంటాయి. ప్రజల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది శాతం దాదాపు ఏ దేశంలో ఏ జాతిలో ఎక్కడ తీసుకున్నా అలాగే ఉంటారు. కానీ ఈ రాజకీయ లబ్ధి కోసం జరిగిన ఉద్యమం కింద నేను అనుకున్నాను. నేను ఇప్పటికీ అదే ఉద్దేశంలో ఉన్నాను. నేను అనేది గోయింగ్ ఫార్వర్డ్, మీరు చేసిన ఇది ఎవరికో సహాయం చేశారన్నారు చూసారా, దట్ ఈస్ ఎ గుడ్ టెస్టమెంట్ దట్ థింగ్స్ విల్ గో ఇన్ ఏ రైట్ వే, పాజిటివ్ వే అనేది నా నమ్మకం. నేను చక్రవర్తి గారు మీరేమంటారు? లేదు, ఎక్కువ రాజా గారండి ఫోన్ చేసింది. రాజా, నవ్ ఈస్ ద టైమ్ ఫర్ రికన్సిలియేషన్. ఇంకా గతాన్ని తవ్వుకొని ఒకరినొకరు మీరు దొంగలు, మీరు దోపిడీదారులు, ఆ చర్చనే అనవసరం నా అభిప్రాయంలో. మనం ఇప్పుడు భవిష్యత్తులో ఎట్లాంటి సమస్యలు రాబోతున్నాయి మన రాష్ట్ర ప్రజల మధ్య, అవి సామరస్యంగా ఎట్లా పరిష్కరించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం తెలుగు జాతికి చేసిన మోసాన్ని ఇతర జాతులకు ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉంటాను మనం ఏం చేయాలి, వాటి మీద మనం ముఖ్యంగా దృష్టి పెట్టాలి. 2 రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి మా లాంటి స్వచ్ఛంద సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా అందరూ కూడా పెద్ద మనసుతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. నేను ఇందాక చెప్పినట్టు చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. రేపు విద్యుత్తు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు రాజకీయ నాయకులు చాలా ఒత్తిడికి గురవుతారు. గురైనప్పుడు న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే ఇతర ప్రాంతాలని మీద అభియోగాన్ని పెట్టడం. అట్లాంటివి రాకుండా మనందరూ కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికైనా జరిగిపోయింది, మనందరం కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. రెండవది నేను ఇందాక చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం మన శత్రువు, చాలా మోసం చేసింది ప్రజలకి. ఈ మోసం ఇతర భారతీయులకు రాకుండా భారతదేశ సమగ్రత, భారతదేశం అనే దేశం మనుగడ కొనసాగాలి అంటే మనం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన అపార శక్తిని మనం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మనందరం పోరాడాలి. ఓకే, రాజా గారు ఇంకో కాల్ కూడా ఉన్నారండి. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు యాడ్? ఐ డోంట్ వాంట్ టు కట్ యూ ఆఫ్ వితౌట్ యూ సేయింగ్ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు సే. రాజా గారు ఉన్నారా? హలో, రాజా గారి కాల్ డ్రాప్ అయిందంటే ఇంకో కాల్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మోహన్ గారు, నేను బుజ్జి అండి, సియాటల్ నుంచి. చెప్పండి బుజ్జి గారు. నమస్తే చక్రవర్తి గారు. బాగున్నారండి? బాగున్నామండి. ఇది ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? ముందు ఒక 1 minute నా అభిప్రాయం చెప్పి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఇస్తాను. మీరు సమాఖ్యం కోసం పోరాటం చేశారు. ఇది ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది పక్కన పెట్టేద్దాము. విభజన అయితే జరిగిపోయింది. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే, యూనిటీ లేకుండా పోరాడిన ఏ విషయాలైనా, అది ఉద్యమం అవ్వచ్చు, దేంట్లోనైనా కానీ విజయం సాధించలేదు. అది ఒప్పుకోరా? అదొకటి. ఇంకొకటి, మీరు కొంతమంది ఇప్పటికేమో కొంతమందిని కంప్లైంట్ వాళ్ళ వల్లనే ఇది అని బురద జల్లటం చెయ్యబట్టే మరోవైపు వాళ్ళకి విభజన అంత ఈజీ అయ్యింది. కేంద్రానికి అలసవ్వబట్టే వాళ్ళు విసుకొచ్చేసేసి ఒకళ్ళు ఒక మాట ఇంకొకళ్ళు ఒక మాట మీద ఉన్నారు అని వాళ్ళు అలా ఒక్క విషయం మీద పోవడానికి వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోయింది అనిపించింది నాకు. ఇంకొకటి నాయకుల గురించి మాట్లాడారు మీరు. అవును, శవం మీద మరమరాలు ఏరుకుంటూ కక్కిన కూడు కూడా ఆశపడే కొంతమంది నాయకులు ఉన్నారు ఇప్పటికేను.
వాళ్ళు రేపు కొత్త రాష్ట్రం ఏర్పడటానికి వచ్చే నిధుల గురించి ఏ రకంగా పోరాడతారు, వాటిని కూడా తినడానికి మళ్ళీ కాసు కూర్చున్నారు అనిపిస్తుంది. వీళ్ళని ఎందుకనే ప్రజలు వాళ్ళ నుంచి మార్పు రానిదే కేంద్రాన్ని కానీ రాష్ట్రం కానీ నాయకుల గురించి కానీ మాట్లాడుకోవడం అనవసరం అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను మీకు వేసే ఒక ప్రశ్న ఏంటంటే, మీ మీద విశాలాంధ్ర అంటే ఇంతకు ముందు వరకు సమైక్యం కోసం పోరాడారు, మరి ఇప్పుడు మన రాష్ట్రంలో విడిపోయింది, మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటి? అలాగే మీపై కొన్ని ఆరోపణలు వచ్చినాయి, మంచో చెడో కొన్ని ఆరోపణలు వచ్చినాయి, వాటిపై మీ స్పందన ఏంటి? అది కూడా మీరు ఈ షో అయ్యే లోపల ఒక విషయం చెప్పగలుగుతారని అనుకుంటున్నాను. ఇది ఆరోపణ ఏదో చెప్పండి మీరు. ఆరోపణలు అంటే సమాధానం చెప్పలేను కదా. ఆరోపణలు ఏంటంటే మీకు వచ్చిన విశాలాంధ్ర ఫండ్స్ కానీ కనెక్ట్ చేసినవి కానీ మీరు కొంతమంది తీసేసుకున్నారని, అసలు విశాలాంధ్ర ఫౌండర్స్ కాకుండా కొత్త వాళ్ళు వచ్చారు అని, ప్లస్ మీరు ఇంకొక పార్టీ తోటి ములాఖాత్ అయ్యి అండర్ కవర్ గా అలా పనిచేశారు అని చెప్పి అలాగా ఉన్నది అభిప్రాయాలు, ఆరోపణలు. వాటి గురించి మీరు కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, ముందు మీరు చెప్పింది ఏంటంటే అకౌంట్ పెట్టేసేసి వింటాను. ఒక్క నిమిషం. మళ్ళీ మీరు చెప్పిన వాటిలో నేను ఆర్గ్యూ చేసే విషయం ఏమీ లేదు, నేను జస్ట్ తెలుసుకుందామని. ఓకే, మీరు ఫస్ట్ లో అడిగింది ఏంటి? యూనిటీ ఇది ప్రాబ్లం. యూనిటీ లేకుండా పోరాడిన విషయాల్లో విజయం అనేది ఉంటుందా? అసలు జరిగింది ఎప్పుడన్నా? నాకు తెలిసి మీరందరూ పోరాడిన దాంట్లో యూనిటీ అనేది లేదు అనిపించింది నాకు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయంతో ఎక్స్ప్రెస్ చేసుకుంటా, మీరు ఒకరి సమైక్యాన్ని ఒకరి సమన్యాయం అని, ఇంకొకళ్ళేమో మేము సమైక్యానికి ఓకే అనుకుంటే ఒక పార్టీ ఒక రకంగాను, అందరినీ కలుపు ఏపీఎన్జీఓస్ ఏమో వాళ్ళ దారి వాళ్ళన అలా వెళ్ళి ఎవరిని కలుపుకోకుండా పోరాడారు కాబట్టి కేంద్రాలు కలుస్తాయి, వాళ్ళు అలా ప్రవర్తించేటట్టు మనమే వాళ్ళకి మార్గం చూపాము అనేది నా అభిప్రాయం. సో ఒకటి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఇది మన మధ్య వచ్చిన విభేదాలు కానివ్వండి, ప్రాంతాల మధ్య వచ్చిన విభేదాలు, నేను ఇందాక కూడా మోహన్ గారికి చెప్పాను, ఇది కేంద్ర ప్రభుత్వం మన మధ్య సృష్టించిన విభేదాలు. ఆ స్పష్టత మనకు లేకపోతే మనం ఇంకో 100 సంవత్సరాలు కూడా మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మీకు 1956లో మన రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కొన్ని వాదనలు వచ్చి, అప్పుడు కూడా కేవీ రంగారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కావాలని. ఇట్ వాజ్ ఎ మైనారిటీ వాయిస్, అంటే చాలా తక్కువ మంది అడిగారు రాష్ట్రం కావాలని. అప్పుడు నెహ్రూ గారి నాయకత్వంలో భారతదేశానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన మనం రాష్ట్రాలు మనం వాతావరణం కల్పిస్తే ఇది భారతదేశ సమగ్రతకి బాగుంటుంది అన్నది ఆయన ఆలోచన. దాని తర్వాత 69, 72లో జయ తెలంగాణ, జయాంధ్ర ఉద్యమం అవి కూడా తెలుగు వాళ్ళు చేసినాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. ఏమని? ఇది భారతదేశానికి మంచిది కాదు, ఒక ఫార్ములా, భారతదేశానికి భాషా ప్రయుక్త రాష్ట్రం ఒక ఫార్ములా. అదేవిధంగా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం, భారతదేశం పట్ల భవిష్యత్తు పట్ల ఏమాత్రం కొంత కన్సర్న్ ఉన్నా కూడా ఇది మొగ్గలోనే దీన్ని తుంచేసేవాడు. చెయ్యకుండా కేసీఆర్ని కానీ ఈ విభజనవాద ఉద్యమాన్ని వాళ్ళు వాడుకొని దాన్ని పెద్దగా చేశారు. నేను ఇంతగా చెప్పింది, ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు కేసీఆర్ ని ఉపయోగించుకున్నారు అంటారు కదా. కేంద్రం అలా చేస్తుంది అని చెప్పి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, వాళ్ళ నాయకులు కూర్చోబెట్టి అక్కడ వీళ్ళు మాట్లాడుకోవాలి. కానీ సమైక్యం కోసం పోరాడే ఏపీఎన్జీఓస్ కానీ మీరు అనే జగన్ పార్టీ కానీ వాళ్ళందరూ కూర్చొని మీరు మాట్లాడుకొని కేంద్రం మీద మీరు ఎందుకు పోరాటం చేసి రాలేదు? మీరు కూర్చొని ఏకంగా అంటే మీ అందరికి మీరు ఒకళ్ళు ఢిల్లీ పర్యటన, మీరు అందరికి మీరు ఒకళ్ళు బస్సులు వేసుకొని ఒకళ్ళు ఒక రకంగా వెళ్తాము, ఏపీఎన్జీఓస్ చివరిలో రోజుల్లో వెళ్తాము, తెలుగుదేశం పార్టీ ముందు రోజు దీక్ష చేస్తాము. అది దాని గురించి నాకు ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఉందండి బుజ్జి గారు. ఇంకో కాలర్ కూడా ఉన్నట్టున్నారు. But she asked some very good questions. Okay, continue. 2 నిమిషాలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది దీని మీద. But మోహన్ గారు ఫస్ట్ మీరేదో చెప్పారు. లేదు, ఆ విషయం మీద ఏపీ ఎన్జిఓ సంగతి అన్నారు కాబట్టి నేను ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్ యు దట్ క్వశ్చన్ ఎనీవే, సో ఐ వాంట్ టు జంప్ ఇన్ అండ్ ఆస్క్ దట్ క్వశ్చన్. ఇప్పుడు దిస్ మే ఆల్సో ట్యాగ్ ఆన్ టు వాట్ షీ ఈజ్ ఆస్కింగ్ ఆల్సో. మీరు చేసింది అది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఫెల్ట్ లైక్ హాఫ్ హార్టెడ్, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ హాఫ్ హార్టెడ్ అని చెప్పే కంటే మీరు చేసింది చాలా చిత్తశుద్ధి చేసినప్పటికీ యు ఆర్ నాట్ ఏబుల్ టు మొబిలైజ్. దట్ ఈస్ ద రైట్ వర్డ్. యు ఆర్ నాట్ ఏబుల్ టు మొబిలైజ్ పీపుల్. ఎందుకంటే చాలా షార్ట్ టైంలో మీరు అంటే అంత ముందు నుంచి చేస్తున్నప్పటికీ మీకు కొంత మొమెంటం వచ్చింది ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత. ఆ మొమెంటం వచ్చిన తర్వాత
మీ నాయకత్వంలో అదే విశాలాంధ్ర మహాసభ was not able to capitalize on that people sentiment on that. దీని వల్ల ఈ మధ్యలో అశోక్ బాబు అని ఒక ఆయన వచ్చాడు, అందులో కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇట్స్ లైక్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఐ మీన్ వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ అమాంగ్ ద పీపుల్ హూ ఆర్ ఆఫ్ ద సేమ్ ఒపీనియన్? వాజ్ దేర్ ఎనీ ఆర్ నన్ ఆర్ వాట్? No, they were not very well coordinated for different reasons. ఒకటి, ఇప్పుడు సమాఖ్యం కోరుకునే వాళ్ళందరూ ఒకే విధంగా పనిచేయాలనుకోవటం నా అభిప్రాయంలో ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఈదర్. ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు ఏపీ ఎన్జిఓలు మొన్న ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. బట్ దట్ ఈస్ హౌ ఫార్ దే విల్ గో. వాళ్ళు ఉద్యోగులు, ఉద్యమకారులు కాదు. మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు అజిటేటర్స్, పీపుల్ హూ యాక్చువల్లీ బిలీవ్ ఇన్ ద కాజ్ ఆర్ విల్లింగ్ టు ఫైట్. అంత దూరం వెళ్ళిన తర్వాత వాట్ వీ హావ్ డన్ ఎట్ ఏఐసిసి కానివ్వండి, బీజేపీ కార్యాలయం దగ్గర కానివ్వండి, ఎన్జిఓస్ కెన్ నెవర్ డూ ఇట్. విమర్శించడం కాదు, వాళ్ళ సంస్థ, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు అట్లాంటి రిస్కులు తీసుకోరు. సో వీ కెన్ నెవర్ బీ ఏబుల్ టు ఫైట్ ఇన్ ద సేమ్ లైన్. ఐడియాలజికల్లీ అందరం సమైక్యానికి పాటుపడ్డాం. వాళ్ళు ఎట్లాంటి సమావేశాలు నిర్వహించినా విశాలాంధ్ర మహాసభ తరఫున మేము పాల్గొన్నాం. But when it comes to certain events, it just doesn't make sense whether we can work or not. Chief Minister విషయానికి వస్తే, అంటే మాకు జ్యూసీ డీటెయిల్స్ చెప్పండి. ఎనీ జ్యూసీ డీటెయిల్స్ యూ వాంట్ టు షేర్, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్? మొన్న సిట్టింగ్ అండ్ టాకింగ్ ఏంటి, మా సన్నిహితులు ఒకరు అన్నారు, పొట్టగా వస్తే పేగులు ఏంటి ఏదో ఉందండి సామెత. అక్షరం మొక్క లేదంటారు. అక్షరం మొక్క కాదు, ఏదో పేగులు కింద పడతాయో ఏదో అన్నట్టు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు. That is what it is. No, there are problems. I'll tell you, sir, మీరు జ్యూసీ డీటెయిల్స్ అడిగారు. ఒక్క నిమిషం చెప్తానండి. నేను ఇప్పుడు ఆ సామెత చెప్పిన వెంటనే అనిపించింది నాకు, అరే ఇది తెలంగాణదా ఇది ఆంధ్రోడిదా అన్నట్టుగా అనిపించింది. సో చూడండి, అది తెలుగు సామెతే, ఎక్కడో ఒక చోట వాడుకలో ఎక్కువగా ఉంటుంది అది. అయితే మనం there is no, I'll give you one or two examples for me. జ్యూసీ డీటెయిల్స్ అడిగారు కానీ, బట్ బిఫోర్ ఐ గెట్ టు దాట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు ఇప్పుడు కాలర్ వెయిట్ చేయండి. లెట్ us finish this thought. Thank you. Because she asked a couple of good questions, they need to be answered. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా అసలు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు నోటీస్ చేశారు? వాళ్ళ మధ్య గొడవలు ఎప్పుడు నోటీస్? నేను ఒకసారి ఢిల్లీ పోయినప్పుడు జర్నలిస్ట్ మీటింగ్ అని పెడితే, ఒక పక్క గద్దరు, ఇంకో పక్క హరీష్ రావు, ఇంకో పక్క కోదండరావు, అందరు స్టేజ్ ఎక్కి తిట్టుకోవటం. మందకృష్ణ మాదిగ, వీళ్ళు వాళ్ళు నానా న్యూసెన్స్. బట్ there is a common cause for which they fight for. But don't expect everyone to be on the same platform. ప్రతి ఒక్కరికి ఈ ఉద్యమంలో ఉద్యమించే పద్ధతి వేరుంటుంది, ఆలోచన పద్ధతులు, ఇవన్నీ డిఫరెంట్ స్ట్రీమ్స్ that have a common goal and they flow towards a common goal. Don't think they're all unified. I mean, there's Congress, there is TDP, there's TRS, they bitterly fight with each other all the time. కాబట్టి అంత సినిసిజం అవసరం లేదు. బట్ అనైక్యత అనేది యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్ ద పీపుల్ టు వర్క్ అండ్ థింక్ అలైక్. ఇట్స్ నాట్ ఇన్ హ్యూమన్ నేచర్. కాకపోతే ద బిగ్గర్ గోల్, ద సర్టన్ ఆర్గనైజేషన్స్ హావ్ వర్క్డ్. Problematic are there. I'll tell you, we met Ashok Babu very early on. అప్పటికి ఏపీ ఎన్జిఓలు ఉద్యమంలోకి రాలేదు. జూలై 30 ప్రకటన వచ్చిన తర్వాత మేము కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. ఏపీ ఎన్జిఓస్ హ్యాడ్ the numerical strength. So హైదరాబాద్ లో we went to his office. First Ashok Babu is nobody. I mean, it's not even known in the new media. ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు ఎవరు అంటే, వెళ్ళేవండి ఇట్లా మేము హైదరాబాద్ లో కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. వీ వాంటెడ్ అట్లీస్ట్ గెట్ ఎ కపుల్ ఆఫ్ 1000 people mobilized on to do an event in Hyderabad. So we asked everyone, అందరిని అడిగాం, అన్ని లాయర్లను అడిగాం, డాక్టర్లను అడిగాం, విద్యార్థులను అడిగాం. ఆ క్రమంలో ఏపీ చేస్తుంది. అండ్ he clearly said he will not only చెప్పండి సార్. సో ఆయన చెప్పింది చాలా స్పష్టంగా. He said he won't support us, but he said he's going to make sure that his organization grows so big that several other organizations like ours will become irrelevant. అది అతని ఆలోచన ధోరణి. అండ్ దట్ కైండ్ ఆఫ్ వెరీ క్లియర్. అంటే అలాంటి సంస్థలు వేరే కూడా ఉన్నాయి. తిరుపతిలో సంస్థ ఉంది, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అని. He said either you be part of us or we will ensure you are nowhere to be seen. That was the attitude. So ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు
ఇప్పుడు ద కాలర్ ఆవిడ కాల్ చేసింది, చాలా ఈజీ చెప్పటం. మీరు అక్కడ కూర్చొని మీరందరూ ఎందుకు కలిసి పనిచేయరు? నో, ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్. ద ప్రాక్టికాలిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు మీటింగ్ కి పిలుస్తారు. విశాలాంధ్ర ఏంటి, అదేం పేరు అసలు, ఎందుకు పెట్టుకున్నారు ఆ పేరు? థింగ్స్ లైక్ దట్ హ్యాపెన్ విచ్ ఏలియనేట్ ద మెంబర్స్. శ్రీనివాస్ రెడ్డి గారు పోయారు, మా కేతిరి శ్రీనివాస్ రెడ్డి, ఈ వెంట్ టు మీటింగ్ విత్ ఏపీఎన్జిఓ. ఏందయ్యా అది? అట్లానే సార్, దెన్ హీ నెవర్ వెంట్ బ్యాక్. సి పీపుల్ ఆర్ అవుట్ సైడ్ విల్ నెవర్ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ దీస్ డైనామిక్స్. అండ్ దెన్ ఏపీఎన్జిఓస్ ఉన్నారు, ఇప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మైట్ వాంట్ టు డూ ఎన్ యాక్టివిటీ సెక్రటేరియట్ లోనే ఇంకెక్కడో. APNGOs might not feel it's, for example, we wanted to go to Delhi. APNGOs said absolutely it's a bad idea, but we felt it was a good idea, and they did it eventually. See, it's human nature. I'm not saying ఇది సమైక్యాంధ్ర ఉద్యమంలో వచ్చిన సమస్యలు కాదు, ఎక్కడైనా ఈ సమస్యలు ఉంటాయి. And then I do agree where in terms of building the organizational strength, విశాలాంధ్ర మహాసభ నుంచి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, ఒక సమస్య ఎక్కడ వచ్చిందంటే, మన నాయకులు మొదటి నుంచి కూడా, ఇప్పుడు ఈ ఉద్యమంలో గుర్తింపున్న నాయకులు మొదటి నుంచి కూడా, ఈ రాష్ట్ర విభజన జరగదు చివరి రోజు వరకు కూడా. లోక్సభలో బిల్ పాస్ అయిన తర్వాత కూడా దే హావ్ బీన్ టెల్లింగ్ ఇదే సందేశం ప్రజల్లో కూడా వెళ్ళింది, విభజన అసాధ్యం అనేది. అయ్యేసరికి దాంట్లో కొంత ఈ నిర్లిప్తత కాదు, కొంత రెక్లెస్నెస్, ఇట్లాగూ జరగదు, ఎందుకు దీని మీద మన టైం అంతా వేస్ట్ చేసుకోవటం అనేది అన్న భావన ఉన్నప్పుడు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఓన్లీ జూలై 30 తర్వాతనే ప్రజల్లో ఇది పెద్ద సమస్య అని వచ్చింది. జూలై 30 తర్వాత కూడా నాయకులు అందరూ కూడా, మీరు ఏ నాయకుని తీసుకోండి, ఆల్ ద పొలిటికల్ లీడర్స్ హావ్ బీన్ సేయింగ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డివైడ్. ఇంకో కాలర్ ఉన్నారండి, సో ఐ నో షీ ఆస్క్డ్ యూ టు రెస్పాండ్ ఆన్ సమ్ క్రిటిసిజం, బట్ ఇంకో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, ఎవరండి? రాధాకృష్ణ గారు, చెప్పండి. అదేంటండి, ఐ హావ్ సింపుల్ క్వశ్చన్. మీకు ఎప్పుడైతే కేంద్రం వచ్చేసి ఏమంటున్నారు, మోసం చేసింది. మన అసెంబ్లీలో ఈ బిల్లు వచ్చినప్పుడు లోకల్ గవర్నమెంట్ లైక్ కిరణ్ కుమార్ గారి ప్రభుత్వం సురేష్ బాబు ఫ్రమ్ స్పీకర్ పోస్ట్ మళ్ళీ సివిల్ మూవ్ అని ఓడిపోతే అతను రిజెక్ట్ చేసి పంపించారు. మీకు అప్పుడు అదే మోసంలో కనిపించలేదా? అంటే ఇక్కడ మూజువాణి ఓటు సంగత మీరు అనేది? నాకు కొంచెం ఆడియో కరెక్ట్ గా లేదు. ఎప్పుడైతే జరిగింది రాష్ట్రంలో సేమ్ అన్యాయం జరిగింది, ఆయనకి ఇక్కడ ఏదైతే యాక్షన్ చేశారో అదే అసలు రిస్ట్రిక్షన్ వచ్చింది ఢిల్లీలో. నాకు అర్థమైందండి ప్రశ్న. ఐ డోంట్ నో ఇఫ్ యువర్ ఆడియో హ్యాస్ ఎ ప్రాబ్లమ్. మోహన్ గారు, పేరు మిస్ అయ్యాను. కాలర్ మీ పేరండి? రాధాకృష్ణ గారు. నో, ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ అసెంబ్లీలో ఎప్పుడైతే ఆ మూజువాణి ఓటు జరిగిందో, నేను మా వాళ్ళతో అడిగింది కూడా అదే. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా భయపడుతూ ఇది ఏంటి యుద్ధ వాతావరణం, హూ ఎవర్ హ్యాస్ ద మసిల్ స్ట్రెంగ్త్, అంటే ఎవరికి గట్టిగా కొట్లాడే శక్తి ఉందో వాళ్ళు బిల్లు పాస్ చేయించుకుంటారు అసెంబ్లీలో. దట్ మేక్స్ నో సెన్స్. ఇవాళ నాట్ ఓన్లీ అసెంబ్లీ, ఇన్ ద పార్లమెంట్ ద సిస్టమ్ హ్యాస్ బ్రోకెన్ డౌన్. ద స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ కానివ్వండి, స్పీకర్ ఆఫ్ లోక్సభ కానివ్వండి, ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, they have utterly failed in executing their responsibility, constitutional duty, where a healthy debate happens. The debate is being obstructed. ఈ చర్చకి ఎవరన్నా అంతరాయం కల్పిస్తుంటే వాళ్ళని అదుపులో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్ ఉంటుంది. ఇట్ షుడ్ హావ్ బీన్ డన్ ఫ్రమ్ గెట్ గో. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద అసెంబ్లీ, ఎగ్జాక్ట్ రివర్స్ వుడ్ హావ్ హ్యాపెండ్, వేర్ ఈ తీర్మానం కనుక పెడితే దాన్ని అడ్డుకునే విధంగా విభజన కోరుకున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దే హావ్ డన్ దిస్. And there is no, వినండి, చెప్పండి, let me finish and then you can comment. In fact, I sympathize with you. I'm not disagreeing with you. I actually agree with you. So oka nisham. So in terms of what has happened in the assembly, I think generally there is no disagreement that it was against the wishes of the assembly, the people's representatives. MLAs were more than a majority have opposed the division of the state. Now going to the parliament, సమస్య ఎక్కడ వచ్చిందంటే, అక్కడ పార్లమెంట్ లో గత కొన్ని నెలలుగా అవిశ్వాస తీర్మానం పెట్టి స్పీకర్ దగ్గర ఉంది. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ప్రొవోక్డ్, వాళ్ళ సొంత మిత్రపక్షాల ఎంపీలు ఎవరైతే ఉంటారో, సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళని కానీ వాళ్ళని కానీ, వాళ్ళు వెళ్ళకపోవటం,
గొడవ చేయటం, అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకోవటం. ద స్ట్రాటజీ దట్ ఇట్ వాజ్ అడాప్టెడ్ ఈస్ యూపీఏ మైనారిటీ ప్రభుత్వం. మైనారిటీ ప్రభుత్వానికి ఇట్లాంటి ఒక ముఖ్యమైన బిల్లును తీసుకొచ్చి రాష్ట్రాన్ని విభజించే హక్కు లేదు. ముందు వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ ఉందా, హౌస్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నో కాన్ఫిడెన్స్ మోషన్ అధికార పార్టీ వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని జరగకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. అడ్డుకొని దాన్ని పక్కన పెట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని మూజువాని ఓటుతో ఏ విధంగా అయితే పాస్ చేస్తారో దాట్ ఈస్ వాట్ వీఆర్ క్వశ్చనింగ్ యాజ్ అన్డెమోక్రటిక్. ద పార్లమెంట్ హ్యాస్ ఫాలోడ్ జస్ట్ లైక్ మన యుఎస్ కాంగ్రెస్ లో జరిగినట్టు చర్చలు జరిగితే ఎవరికి అందరు 30 సెకండ్లో 2 నిమిషాలు జరిగితే నథింగ్ లైక్ ఇట్. ఇఫ్ ఎవ్రీ వన్ స్పోక్ దేర్ మైండ్ అండ్ ఇఫ్ యూ హెడ్ పుట్ టు ఎ ఓట్ నన్ ఆఫ్ us would have feel deprived. It has happened is unfair. Let me say one thing అండి. ఇక్కడ ఈ మూజువాణి ఓట్ అనేది బికాస్ ఆఫ్ ఇట్స్ ఇట్ కెన్ బి సో అబ్యూస్డ్, దాన్ని అబాలిష్ చేయటంలో విఘ్నత లేదా? అప్పుడు ఎట్ దిస్ పాయింట్ మీరు అన్ని పక్కన పెట్టండి, మూజువాణి ఓటుని రద్దు చేయాలి. మూజువాణి ఓటును రద్దు చేయాలి, సభా వ్యవహారాలు కార్యకలాపాలను అంత మధ్యలో. రాధాకృష్ణ గారు ఇంకొక కాలర్ ఉన్నారు, ఇమిడియట్లీ సస్పెండ్ చేయాలి. దే షుడ్ బి సస్పెండెడ్. వై డు దే టాలరేట్? దే షుడ్ నాట్ బి టాలరేటెడ్ యాజ్ అక్రాస్ ద బోర్డ్. ఏమవుతుందంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి మాకు నచ్చినప్పుడు మా వాళ్ళని పెట్టుకుంటాం, మీకు నచ్చింది వచ్చిన మీ వాళ్ళు మసిల్ స్ట్రెంగ్త్, ఎవడు ఎక్కువ గొడవ చేయకూడదు. దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్పీకర్స్. సంథింగ్ దిస్ ఇంత ముఖ్యమైన చర్చలు జరుగుతున్నప్పుడు స్పీకర్లు ఆ విధమైన ప్రవర్తనని అక్కడ వాళ్ళని పరిమితించడం అనేది చాలా మన ప్రజాస్వామ్యానికి చాలా చాలా పెద్ద ముప్పు. అండ్ ఐ అగ్రీ, మూజువాని షుడ్ బి జస్ట్ కంప్లీట్లీ గాటన్ రిడ్ ఆఫ్. And there's enough technology where a speaker can ask, people can press a button and you'll get to know who voted which way. ఓకే అండి, అయితే ఇంకో కాలర్ ఉన్నట్టున్నారు. అంటే మీరు చూసాను, నేను చాలా అనాలిసిస్ చేసుకుంటాను. నా క్వశ్చన్ వచ్చేసి నేను వచ్చేసి ప్రో డివిజన్ అండి. ఎలా జరిగింది అనేది ఐ ఫీల్ షేమ్ఫుల్. The way looks central receptor, that's why shameful గా జరిగింది. కానీ తెలంగాణ అనేది ప్రో డివిజన్ ఎందుకు అనేది నాకు ఇవ్వాలన్నమాట. నాకు క్వశ్చన్స్ ఏంటంటే, మీరు చేసిన అనాలిసిస్ లోపల ఇప్పుడు తెలంగాణ 10 ఒక యూనిట్ గా చూసుకొని తెలంగాణ పీపుల్ ఏరియా వైజ్ గా అండ్ ఆంధ్ర డిస్ట్రిక్ట్ చూసుకొని ద వాటర్ రిసోర్సెస్ యాజ్ అలొకేషన్ చూసుకున్నప్పుడు how much of percentage of water has been utilized by తెలంగాణ, సీమాంధ్రలో ఎంత మారుతున్నారు, అలాంటి అనాలిసిస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఉంది. ఇప్పుడు రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ వచ్చేసి 2600 మెగావాట్. ఇప్పుడు అంత లెవెల్ డీటెయిల్ వెళ్ళడానికి మనకు టైం లేదు కానండి, ఒక్క నిమిషం. అవన్నీ పార్లమెంట్ లెవెల్లోనే వాళ్ళకి చర్చించడానికి టైం లేదు. But no, I'm only looking at five minutes more for the show. But let me ask you one thing. Let's not మన పరిధిలో లేని విషయాల గురించి ఇప్పుడు టైం ఉన్నంతసేపు మాట్లాడుకుందాం. మీరు నా షో రెగ్యులర్ గా వింటారు అనుకుంటాను. యూ కెన్ కాల్ ఎనీ టైమ్, వీ విల్ టాక్ అబౌట్ దిస్. బట్ మై పాయింట్ ఈస్, యాజ్ అ సిటిజన్ ఇప్పుడు మీరు ప్రో డివిజన్ అని చెప్పారు. యూ గాట్ వాట్ యూ వాంటెడ్. వాట్ డూ యూ థింక్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? లెట్ us say మై కజిన్స్, మై బ్రదర్, మై సిస్టర్ అంతా హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళకి కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న రెటరిక్ ఒకటి, ఇట్స్ లైక్ వెరీ కాస్టిక్, డివైజివ్ అండ్ హేట్రెడ్ అనేది. దిస్ ఈజ్ వాట్ ద అదర్ సైడ్ ఫీల్. మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ వాట్ ద అదర్ సైడ్ ఫీల్. మీరు ఒక బాధ్యత గల పౌరుడుగా మీరు దాన్ని, ఇది తప్పు, ఇలా కాదు, నేను ఇలా చేస్తానని మీరు ఒకటి చెప్పండి నాకు. నేను మిమ్మల్ని ఆన్ ది స్పాట్ పెడుతున్నాను. ఏ ఫామ్ లో ఉన్నా కానీ నేను ఖండించానండి. ఖండిస్తాం కాదు, ఖండిస్తానని మీరు ప్రామిస్ చేయగలుగుతారా దీని కార్యక్రమం ముఖంగా? ఓకే, అదండి, దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఇట్స్ యాక్చువల్లీ అంటే అవతల పక్క ఇంతసేపటికి ఇప్పుడు డివిజన్ అయిపోయింది కానీ అవతల వాళ్ళు హర్ట్ అయ్యారన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతే అది కొంచెం ఇన్సెన్సిటివ్నెస్ అవుతుంది. ఇప్పుడు one entire people, just for the reason that they were born in a different region,
they were branded as dacoits and stealers అలా చేసింది అన్నది అది that is the bottom line అండి. That may not be the essence of the whole movement, but that is how the people feel. విషయాలండి ఆంధ్ర వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు డెకాయిట్స్ అని చెప్పని, బట్ కమ్ టు సార్ ఆ ప్రొఫెసర్ జయశంకర్ ని మీరు అంతా ఎంతగా ఎత్తివేస్తున్నారో ఆయన ఆధ్వర్యంలో వెలువడబడిన ఒక బుక్లెట్ లో చూశాను నేను. దట్ ఈస్ ఫుల్ ఆఫ్ హేట్ అండి. I mean, I never mince any words about that. I never mince any words about that. So that is my personal opinion again. So that anyway, మనకి టైం అయిపోతుందండి. థ్యాంక్స్ అండి. సారీ, నేను I because of the show is ending right now, so I had to make a few closing things with Chakravarti garu. Thank you for the call. We can always discuss, and Radhakrishna garu, I promise I will I'll give you enough time. Yeah, Chakravarti garu. చెప్పండి మోహన్. It has been quite a personal odyssey. Let's personalize this, at least from your point of view. You are in the center of it, and number one reason, మళ్ళీ తెలంగాణకి ఎప్పుడు వస్తున్నారు, స్వేచ్ఛవాదం ఎప్పుడు చేస్తున్నారు, నెంబర్ వన్. దట్స్ నా పర్సనల్ ఇది. Yeah, I mean, it kind of ties into my future course of action. And then what is it? I'm very passionate about my political beliefs. Thanks to what has happened, మన రాష్ట్ర విభజన ప్రక్రియ ఏ విధంగా జరిగిందో, it only reinforced what I've always believed, which is the role of the government has to be reduced significantly. If not removed, it should be decentralized. So I strongly believe in కేంద్ర ప్రభుత్వం అనుకున్న ఎట్లా దాని భూమికి ఏదైతుందో దాన్ని బాగా తగ్గించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన సమస్య ముఖ్యమంత్రికి ఉన్న అపారమైన శక్తుల మీద వచ్చింది మెయిన్లీ. So those I also believe should be decentralized. So I have a set philosophy which I believe will appeal to the people, and going forward that is my aim, to take my philosophy out to the people. And show విషయానికి వస్తే డైలీ షో కాకపోయినా వారానికి ఒకసారి చేయాలనేది నా ఆలోచన. So నేను I'll certainly probably next week or the week after I'll start doing probably a long show, 3 to 4 hour show, but once a week. Okay. And I'm going to hit the road. I'm going to hit the road soon. Eventually నా ఆలోచన ఏంటంటే, start ideologically నా belief system I will push forward, but eventually we want to become a political party. Political party. We wish you all the success. కానీ ఇంకొక last question on the movement especially you became at least one of the players on several national media appearances and local appearances and hitting the road, and it's quite a personal odyssey. It should have taken some toll personally, family wise, and so many things. I don't want to put you on the spot to share everything, but I don't think it is an easy odyssey for you, given everything, the way it happened and the end result. Would you do it again? No, I was immensely saddened. మొన్న లోక్సభలో జరిగినప్పుడు it hasn't sunk in. రాజ్యసభ వచ్చిన తర్వాత it sunk in. My wife and I sat down. For me, మీరు చూసింది 2-3 సంవత్సరాలే నాది, but my struggle has started in 97. 97లో రాయటం మొదలు పెట్టాను పుస్తకం యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ నాట్ ఫుల్ టైం, పార్ట్ టైం. ఒకసారి భారతదేశానికి 4 నెలలకు వచ్చాను, దాని తర్వాత ఇంకోసారి 4 నెలలు. మై కిడ్స్ వర్ about 1 year, very practically the younger one was an infant. So my wife went through a lot, and we look back, just struggled a little bit. Has this 7 years went for nothing? See, end of the day the results matter. Me being what I am, I certainly feel I've failed. I don't think you are a failure, and don't ever let that thing. The person who failed is like those who do not stand up for their beliefs is the one who failed. Maybe in that sense, well, I don't think I'm a failure also, at least from my vantage point of view. I spoke my mind. I don't have any regrets about it. But you personally is not a failure in my opinion. So go ahead. Yeah, but anyway, in terms of results, fail as in not personal failure, but end of the day the results speak for themselves. And of course I'm an individual, but by end of the day we couldn't stop the division, which is quite unfortunate.
So we'll have to see. But the lessons learned. It's been a good experience, and hopefully this experience will help me out in my future endeavors. Okay, we wish you all good luck, and all our listeners are looking forward to your coming back and doing Swechhavadam. So, with that, good night, good luck. Thank you, Monu. Edward Armour. Thank you. Okay. Good night. Bye. Bye. Good night.